మీకు తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం గుహ మానవులు అని కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళని కేవ్ మ్యాన్స్ అంటారు. అంటే ఆది మానవులు నివసిస్తున్న టైంలో వీళ్ళు గుహలో మాత్రమే నివసించేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలా బ్రతికేవాళ్ళు, వాళ్ళ తిండి, సంతానం ఏంటి అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి 'కేవ్ మ్యాన్'. సూపర్ ఉంటుంది మూవీ. ఫన్నీగా, సరదాగా కూడా సాగిపోతుంది. ఒక తెగను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ ఆది మానవులు నివసించే టైంలో జరుగుతుంది. కాబట్టి మనం అన్నీ మర్చిపోయి ఆ టైంకి వెళ్ళిపోదాం. ఆ టైంలో మనుషులు గుహలో మాత్రమే నివసించేవాళ్ళు. తెలివితేటలు కూడా అంతంత మాత్రమే. సరైన బట్టలు కూడా ఉండవు. జంతువులాగే వేటాడి తినడం, పిల్లలు పుట్టించడం ఇదే వీళ్ళ పని. మీరు వీళ్ళని అదే దృష్టిలో చూడండి. అయితే అదే తెగలో అటోక్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అటోక్ చాలా బలహీనమైన వ్యక్తి. కానీ కొంచెం తెలివైనవాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా అటోక్‌ని చాలా భయపెడతా ఉంటారు. వీళ్ళ తెగకి ఒక నాయకుడు కూడా ఉన్నాడు. అతని పేరు తోండో. మనం ఈ తోండోలు, తొండలొద్దు గాని మనం వీడిని రావణ్ అని పిలుచుకుందాం. ఆ తెగకి బలవంతుడు, విలన్ కాబట్టి రావణ్ అని కరెక్ట్‌గా ఉంటది. సో, ఈ రావణ్ చాలా బలవంతుడు కాబట్టి అతని బలం చూసి ఆ తెగలో అందరూ చాలా భయపడేవాళ్ళు. ఆడవాళ్ళు అతనికి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు గూడా. ఒకరోజు ఉదయాన్నే వీళ్ళు నిద్ర లేచి ఆదివాసులందరూ కలిసి భోజనం కోసం వేటకు వెళ్తారు. తినడానికి ఆహారం దొరికిన వెంటనే మళ్ళీ తిరిగి గుహలోకి వెళ్ళిపోతారు. ఇదే వీళ్ళ దినచర్య. అలా అటవ్ కూడా ఆహారం కోసం వెతుకుతా ఉంటాడు. అతను ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక సైతాన్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. మనిషిని కూడా తినేయగలదు. అయితే ఆ చెట్టు కడుపు ఫుల్ అవ్వడం వల్ల అది అటౌక్‌ని తినకుండా వదిలేస్తుంది. అదృష్టం కలిసొచ్చి వీడు బ్రతికిపోతాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గ్రాఫిక్స్‌ని ఎవరు పట్టించుకోవద్దు. ఓల్డ్ మూవీ కాబట్టి లైట్ తీసుకోండి. మూవీ మాత్రం చాలా బావుంటది. తర్వాత ఆ ఆదివాసులు ఎవరికీ కూడా ఆహారం దొరకదు. సో, అందరూ రోజంతా ఆహారం కోసం తిరిగి, తిరిగి అలసిపోయి గుహకొచ్చేస్తారు. అందరూ చాలా నిరాశగా ఉంటారు. ఇక్కడ అదే గుహలో చాలామంది అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు. అందరికంటే అందమైన అమ్మాయి లానా. లానా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఈమె తెగ నాయకుడు రావణ్ ప్రేయసి. అందంగా ఉంది కాబట్టి తెగ నాయకుడే ఆమెని సొంతం చేసుకున్నాడు. సో, రోజు రావణ్ ఆమె కోసం ఆహారం తీసుకొచ్చేవాడు. అయితే ఈరోజు ఎవరికీ కూడా ఆహారం దొరకలేదు కాబట్టి అందరూ కూడా ఆకలి పస్తులతో పడుకోవాలి. అలా అటవ్ కూడా గుహకి తిరిగి వచ్చి తన ప్లేస్‌కొచ్చి కూర్చుంటాడు. ఇంకోవైపు లానా తన ప్రియుడు రావణ్‌తో పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటది. అటవ్‌కేమో ఆకలికి తట్టుకోలేకపోతాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల అతను ఎమర్జెన్సీ కోసం దాచుకున్న ఒక పండుని బయటికి తీసి తినే ప్రయత్నం చేస్తాడు. చెప్పే కదా! అటవ్‌కు చాలా తెలివైనవాడని. కానీ ఇక్కడ అటవ్‌కి లానా అంటే చాలా ఇష్టం. సో, అటవ్‌కి ఆకలితో ఉన్నా కూడా లానా గుర్తొస్తుంది. అటవ్‌కి ఎలాగైనా ఆమెను పొందే ప్రయత్నం చేస్తాడు. ఆమెతో పండగ చేసుకోవాలని ఎదవ ఆలోచన కూడా ఉంటుంది. అందువల్ల వెంటనే లానా దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న పండుని ఆమెకి తినడానికి ఇస్తాడు. అయితే లానా ఏం చేస్తుందో తెలుసా? అది తీసుకెళ్ళి రావణ్‌కి ఇస్తుంది. వీడు అది చూసి తెల్ల మొహం వేస్తాడు. ఇక్కడ అటవ్‌కు లానా మనసు గెలుచుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తా ఉంటాడు. లానా రావణ్ మాయలో ఉంది కాబట్టి అటోకు ప్రయత్నం కాస్త బెడిసి కొడుతుంది. తర్వాత రోజు ఆహారం కోసం వెళ్ళిన ఆదివాసులకి ఎర్రటి రంగులో ఉన్న ఒక కొత్త రకం పండ్లు కనిపిస్తాయి. వాళ్ళ నాయకుడు చెప్పడం వల్ల అటోకు ఆ పండ్లను తినేస్తాడు. అలాగే అవకాశం చూసి కొన్ని పండ్లు దాచుకుంటాడు. వీడు కొంచెం తెలివైనవాడు కాబట్టి. తెగ నాయకుడు రావణ్ ఆ ఎర్రటి పండ్లు విషపూరితమైనవా కాదా అని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడనమాట. అందుకే అటోక్ చేత ఆ పండ్లను తినిపించి పరీక్ష చేస్తాడు. ఆ పండ్లు విషపూరితమైనవైతే కాదు గానీ, అవి తిన్న వెంటనే అటోకు స్పృహ కోల్పోతాడు. అంటే ఆ పండ్లను తింటే ఎవరైనా స్పృహ కోల్పోతారనమాట. అవి మత్తు కలిగించే పండ్లు. సో, కొంచెం సేపు తర్వాత అటోకి స్పృహ వస్తుంది. అతను తన దగ్గరున్న ఒక పండుని కట్ చేసి అందులో ఆ ఎర్రటి పండ్లను పెడతాడు. ఈరోజు కూడా వాళ్ళలో ఎవ్వరికీ కూడా ఆహారం దొరకలేదు కాబట్టి, అందువల్ల మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోవాల్సొస్తుంది. సో, అటోకు వెంటనే లాన దగ్గరికి వెళ్లి ఆ పండిస్తాడు. ఆమె ఖచ్చితంగా ఆ పండుని వాళ్ళ నాయకుడికిస్తుందని అటౌకి నమ్మకం. సో, వాళ్ళ నాయకుడు ఆ పండుని తిని స్పృహ కోల్పోతే, ఆ తర్వాత లానాతో పండగ జేసుకోవాలని వీడి ప్లాను. అటౌకు ఊహించుకున్నట్టుగానే లానా తన ప్రియుడికి ఆ పండిస్తుంది. అయితే ఈసారి రావణ్ కొంచెమే ఆ పండు తిని మిగతాది లానాకిస్తాడు. మిగిలిన పండు తిని లానా కూడా స్పృహ తప్పి కింద పడిపోతుంది. కొంచెం సేపు తర్వాత రాత్రి అవుతుంది. ఆ పండు తిని రావణ్, లానా ఇద్దరూ స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు. అటవుకు లానా దగ్గరికి వెళ్ళి ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళ నాయకుడితో పాటు లానా కూడా ఆ పండు తినిందని అటవుకి తెలీదు. అటవుకు లానాతో పండగ చేసుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. అటోక్ ఆమెతో ఆ పని చేయాలని పోరాటం చేసి, చేసి విసిగిపోయి అతను కూడా ఆమె పక్కనే నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళ నాయకుడు నిద్రలేచేసరికి అటవ్‌కు లానా పక్కన పడుకొని ఉండడం చూస్తాడు. అటవ్ కూడా అదే సమయంలో నిద్ర మేలుకుంటాడు.
అటోక్‌ని తన ప్రేయసిని పక్కన చూసి రావణ్‌కి చాలా కోపమొస్తుంది. వెంటనే అటోక్‌ని కొట్టడానికి అతను వెంటబడతాడు. అయితే అటోక్ ఏదోలాగా వాళ్ళ నాయకుడి చేతికి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అటోక్‌కి తన ఫ్రెండ్ కనిపిస్తాడు. అటోక్ ఫ్రెండ్ పేరు జీవో. అటోక్ ఫ్రెండ్ ఎవరి తెగలో ఉండేవాడు కాదు. అయితే అతను అప్పుడప్పుడు అటోక్‌ని కలుస్తూ ఉంటాడు. అలా తర్వాత ఇద్దరు కలిసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక పాడుబడిన బురదకుంట పక్కనే నడుస్తున్న ఒక కళ్ళు లేని వ్యక్తి, అతని కూతురు కనిపిస్తారు. అయితే ఆ కళ్ళు లేని వ్యక్తి జారి ఆ పూడు బురదలో పడిపోతాడు. తన తండ్రి బురదలో పడిపోవడం వల్ల ఆ అమ్మాయి గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఆమె కేకలు విని వెంటనే అటోకు తన ఫ్రెండ్ ఇద్దరు అక్కడికి వెళ్తారు. బురదలో ఉన్న వ్యక్తిని బయటకు తీస్తారు. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు తలా. ఈ అమ్మాయి మొదటి చూపులోనే అటోక్‌ని ప్రేమించేస్తుంది. కొంచెం సేపు తర్వాత నలుగురు కలిసి ఒక నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత నలుగురు కలిసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ వెంట ఒక డైనోసార్ పడుతుంది. డైనోసార్‌ని చూసి నవ్వకండి. పాతకాలం గ్రాఫిక్స్ అది. ఈ ప్రాంతంలో చాలా ప్రమాదకరమైన డైనోసార్లు కూడా నివసిస్తూ ఉంటాయి. అవి మనుషుల్ని చంపి తినేస్తాయి. ఇంకోవైపు ఈరోజు ఆ తెగ నాయకుడు చాలా ఆహారం దొరుకుతుంది. అతను కొంత ఆహారాన్ని అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చి, మిగతాది మొత్తం తన ప్రియురాలు కోసం తీసుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అటోకు తనతో పాటు ఉన్న మిగతా ముగ్గురందరూ కలిసి గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఇంకో వ్యక్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అతను అడుగుల చప్పుడు విని అటోకు వెంటనే నిద్ర మేలుకుంటాడు. అటోకును చూసి ఆ వ్యక్తి భయపడి గుహలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. అటోక్ వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని బయటికి రమ్మని పిలుస్తాడు. ఆ వ్యక్తి ఒంటరిగా ఉండట్లేదు. అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా ఉంటుంది. అయితే కొంచెం సేపు తర్వాత ఇంకో డైనోసార్ అటోక్ దగ్గరకు వస్తుంది. అప్పుడు అటోకు ఒక గుమ్మడికాయని తీసుకొని దాని మీదకి విసిరేస్తాడు. ఆ గుమ్మడికాయ దాని తల మీద గుచ్చుకోవడం వల్ల దాని కళ్ళకి అడ్డుగా ఉంటుంది. కాబట్టి అది సరిగ్గా చూడలేకపోతుంది. అందువల్ల భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి అందరూ అటోక్‌ని చాలా మెచ్చుకుంటారు. తర్వాత రాత్రి చీకటి పడగానే వర్షం పడుతూ ఉంటుంది. అటోక్‌తో పాటు తన దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పడుకోవడానికి వాళ్ళ దగ్గర స్థలం లేదు. అందువల్ల అందరూ పడుకోవడానికి స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద చెట్టు తొర్ర కనిపిస్తుంది. సో, వెంటనే వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు. వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. భారీగా ఉరుములు, మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అదే సమయంలో ఒక చెట్టు మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడడం వల్ల ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడి కాలుతూ ఉంటుంది. అటోకు తన గ్రూప్ సభ్యులందరూ కూడా మొదటిసారి ఒక నిప్పును చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి చలి కాల్చుకుంటూ ఉంటారు. అలా నిప్పుతో చలి కాల్చుకోవడం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వీళ్ళందరిని మరి కొంతమంది చూస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు కూడా అటోక్ దగ్గరికి వస్తారు. అటోక్‌తో వాళ్ళ గురించి చెప్తారు. వీళ్ళకి కూడా ఉండడానికి ప్లేస్ లేదు. అలాగని వీళ్ళు ఏ తెగలో కూడా లేరు. అయితే వీళ్ళు అటోక్‌తో కలిసి ఉండాలనుకుంటున్నారు. అందరిని తన గ్రూప్‌లో కలుపుకుంటాడు. కొంచెం సేపు తర్వాత అందరూ నిప్పు దగ్గర కూర్చొని మాంసం ఉడికిస్తూ, కాలుస్తూ ఉంటారు. వీళ్ళు ఈరోజు మొదటిసారి మాంసాన్ని కాల్చుకొని తిన్నారు. కాల్చిన మాంసం తినడం వల్ల అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషంలో అందరూ పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం అటోక్ అందరికంటే ముందు నిద్రలేస్తాడు. అతని కొత్త తెగ అంటే ఇతని గ్రూప్ సభ్యులందరూ కూడా ఇంకా నిద్ర లేవలేదనమాట. ఇప్పుడు అటోక్ దగ్గర చాలామంది సభ్యులుంటారు. అతనికి చాలా బలం ఉంటుంది ఇప్పుడు. అందువల్ల అతని టీం కూడా ఒక తెగగా మారిపోతుంది. ఇదిలా ఉంటే నిద్ర లేచిన అటోకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కకు వెళ్ళినప్పుడు ఒక డైనోసార్ కనిపిస్తుంది. అతను వెంటనే పరుగున వెళ్ళి తన తెగ సభ్యులందరినీ నిద్రలేపుతాడు. అప్పుడు అందరూ లేచి చెట్టు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. డైనోసార్ తన ఆకలి తీర్చుకోవడానికి అక్కడికి వస్తుంది. అయితే దాని ఆకలి తీరడానికి ఒక్క మనిషి కూడా దొరకడు. అదే సమయంలో ఆ డైనోసార్ నిప్పు మీద కాలు వేస్తుంది. నిప్పు మీద కాలు వేయడం వల్ల దానికి కాలు కాలిపోతుంది. ఆ కారణం చేత అది భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అటోకు ఇదంతా చూసే ఉంటాడు. కాబట్టి నిప్పుతో డైనోసార్‌ని భయపెట్టొచ్చు. ఏ ప్రమాదమైనా సరే ఎదుర్కోవచ్చు అని తెలుసుకుంటాడు. అయితే కొంచెం సేపు తర్వాత రావణ్ తెగ అటోక్ తెగ దగ్గరికి చేరుకుంటారు. అటోక్‌ని చూడగానే రావణ్‌కి చాలా కోపమొస్తుంది. అతన్ని అటోక్‌ని కొట్టాలనుకుంటాడు. అయితే అటోక్ దగ్గర ఇప్పుడు నిప్పు ఉండడం చూసి రావణ్ తెగ సభ్యులందరూ కూడా చాలా భయపడతారు. ఆ నిప్పును చూసి వాళ్ళతో పోరాడలేకపోతాడు. అయితే వాళ్ళ దగ్గరున్న కొన్ని మండుతున్న నిప్పు కర్రలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రావణ్ నిప్పు తీసుకుని గుహలోకి వెళ్తాడు. లానా నిప్పును చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆ తెగలో ఉన్న ఒక వ్యక్తి అందరితో, "ఈ నిప్పు చాలా ప్రమాదకరమైనది. ఇది ఎవరినైనా కాల్చేస్తుంది, చంపేస్తుంది" అని చెప్తాడు. ఇంకోవైపు అటోక్ తెగ కూడా ఆహారం కోసం వేటలో ఉంటారు.
అప్పుడు ఒక డైనోసార్ వాళ్ళని చూసి వాళ్ళ వెనకాలే పడుతుంది. అయితే వెంటనే దాన్ని వాళ్ళు గమనించి అందరూ అక్కడి నుంచి పారిపోయి గుహలో దాక్కుంటారు. అలా వెళ్తూ వెళ్తూ అటోకు ఆ ఎర్రటి పండును తీసుకొని డైనోసార్ నోట్లో వేసి వెళ్ళిపోతాడు. ఇవి ఇంతకుముందు అటోకు తిని స్పృహ కోల్పోయిన ఆ మత్తిచ్చే పండ్లనమాట. ఈసారి అటోక్ తన తెలివిని ఉపయోగించి డైనోసార్‌ని స్పృహ కోల్పోయేలా చేశాడు. కొంచెం సేపు తర్వాత అటోక్ తెగ సభ్యులందరూ నది దగ్గరికి వెళ్తారు. నదిలో రావణ్ తెగ స్నానం చేస్తూ ఉంటారు. రావణ్ చూసి అటోక్ అక్కడి నుంచి పారిపోతా ఉంటాడు. అయితే లానాని చూసి అక్కడే ఆగిపోతాడు. లానా స్నానం చేస్తూ కాలు జారి నేలలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. ఆమె సహాయం కోసం కేకలు పెడుతూ ఉంటుంది. అటోక్ వెంటనే ఆమెను రక్షించడానికి వెళ్తాడు. ఆమెని రక్షించడం కోసం అతను కూడా నీళ్ళలోకి దూకేస్తాడు. ఏదో విధంగా లానాని నీళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తాడు. అటోక్ ఆమెని రక్షించి తన తెగ దగ్గరికి తీసుకువెళ్తాడు. లానాకి ఆ తెగలో ఉన్న సభ్యులందరూ ఘనంగా స్వాగతం చెప్తారు. అయితే ముందు చాలా పండ్లు, ఆహారం పెడతాడు. ఒక్కసారి అంత ఆహారం చూసి లానా నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అందువల్ల ఆమె అటోక్‌ని గోకుతూ అతనికి ప్రేయసిగా మారాలి అనుకుంటుంది. కొంచెం సేపు తర్వాత లానా ప్రియుడు ఆమెను వెతుక్కుంటూ అటోక్ దగ్గరికి చేరుకుంటాడు. రావణ్‌ని చూడగానే లానా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. రాణా తెగ సభ్యులు అటోక్ తెగకు సంబంధించిన అమ్మాయిలను పట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో అటోక్ తెగలో మగవాళ్ళందరూ కూడా ఆహారం కోసం వేటకు వెళ్ళుంటారు. ఎవరూ లేకపోవడం చూసి అతని తెగ సభ్యులు ఇక్కడున్న ఆడవాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం అటోక్‌కి తెలియగానే కోపంతో రగిలిపోతాడు. రావణ్ మీద ఎలాగైనా బదులు తీర్చుకోవాలనుకుంటాడు. వాళ్ళ మీద బదులు తీర్చుకోవడానికి ఆయుధాలు తయారు చేస్తాడు. అలా ఆయుధాలు తయారు చేస్తూ నిప్పు రాజేయడం కూడా నేర్చుకుంటాడు. తర్వాత రోజు అటోక్ తెగ సభ్యులందరూ రావణ్ తెగ మీదకి యుద్ధానికి వెళ్తారు. అయితే రావణ్ తెగ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సమయం వాళ్ళతో పోరాడలేకపోతారు. చాలా త్వరగా ఓటమిని అంగీకరిస్తాడు. రావణ్ అటోక్‌ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అటోక్ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఎదుర్కోలేకపోతాడు. అలా రావణ్ అటోక్ చేతిలో చనిపోతాడు. లాస్ట్ సీన్‌లో అటోక్ లానాని తిరస్కరించి తాలాని తన భాగస్వామిగా చేసుకుంటాడు. ఎందుకు లానాని వద్దన్నాడో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.